అందరూ నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి గారు కన్‌ఫ్యూజ్ అయ్యి మాట్లాడుతున్నారా? కన్‌ఫ్యూజ్ చేయనీకి మాట్లాడుతున్నారా? లేకపోతే అవగాహన లేకుండా మాట్లాడుతున్నారా? లేకపోతే గతమంతా జనం మర్చిపోయిర్రు. నేనేం మాట్లాడినా నడిచిపోతది. నేను ముఖ్యమంత్రిని కాబట్టి నేనేం మాట్లాడినా జనం నమ్ముతారని మాట్లాడుతున్నాడా? ఆల్రెడీ ఆయన మాటను నమ్మే పరిస్థితిలో జనం లేరు. ఆయన నిన్న వాళ్ళ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల సమావేశం జరిగింది. ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో పార్టిసిపేట్ చేసిండు ఆయన. పార్టిసిపేట్ చేసిన తర్వాత ఆయన చేసిన కామెంట్స్ కొంత పరేషాన్ చేసినాయి. రేవంత్ రెడ్డి ఇంత తొందరగా మాట మారుస్తాడా? లేకపోతే ఇంత తొందరగా జనం మర్చిపోయిందని భ్రమల్లో ఉన్నాడా ఆయన? రియాలిటీలో లేడా? కొన్ని కామెంట్స్ ఉన్నాయి. వైఎస్ రాజశేఖర్ గురించి మాట్లాడిండు, కాంగ్రెస్ గురించి మాట్లాడిండు, డబ్బుల గురించి మాట్లాడిండు. ఇక రాజగోపాల్ రెడ్డి కౌంటర్ కాదు కానీ రాజగోపాల్ రెడ్డి విషయంలో మనం ఏం చేయలేం, రాజగోపాల్ రెడ్డిని వదిలేద్దాం అన్నట్టుగా మాట్లాడిండు. సరే, అన్ని వీడియోస్తో సాగున్నాయి, అన్ని విషయాలు మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ముందు వైఎస్ రాజశేఖర్ గురించి ఆయన ఏం మాట్లాడు వినండి ఒకసారి. రాజశేఖర రెడ్డి గారికి నేనంటే బాగా ఇష్టం. నేను కనిపిస్తే వాటి హీరో అని కొట్టి మాట్లాడటం నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు. ఏ రోజు కూడా వారితో నాకున్న ఇంటిమసిలా ఏ రోజు పర్సనల్ ఫేవర్ అడగలే. నా కౌన్సిల్ స్పీచెస్ తీసుకోండి, ఎందుకంటే వారు రాజశేఖర రెడ్డి చాలా మంచిగా ఉండేవాడు, నన్ను హీరో అని కొట్టేవాడు. కానీ నాకు చాలా ఇంటిమసీ ఉండేది. నేను ఎప్పుడు ప్రజల కోసం పోయినా తప్ప నా సొంతంగా రికమెండేషన్స్ కోసం పోలేదు అని ఆయన చేసిన స్టేట్మెంట్. నేను ఎమ్మెల్సీ 2007 నుంచి 2009 వరకు ఉన్నాడు. వైఎస్ రాజశేఖర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అంటే జస్ట్ 2 ఇయర్స్. ఈయన ఎమ్మెల్సీ 2007లో అయ్యిండు, 2009 ఆయన చనిపోయిండు. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి. అప్పటికే ఈయన మీద చాలా ప్రేమ చూపించాడని ఈయన చెప్తున్నాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి 2009 సెప్టెంబర్ 2 చనిపోయాడు. చనిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి ఆయన చనిపోయిన వితిన్ అవర్స్ లో ఇచ్చిన స్టేట్మెంట్ ఏందో తెలుసా? అది కూడా ఉంది, వీడియో వినండి ఒకసారి. తెలుగుదేశం పార్టీని ఫినిష్ చేస్తా అని రాజశేఖర రెడ్డి గారు అంటే 48 గంటలు తిరిగే లోపల పావురాల గుట్టలో పావురమై ఎక్కడికి పోయిందో కూడా ఈ రోజుకి అడ్రస్ లేదు. ఆయన చనిపోయిన తర్వాత 48 అవర్స్ కూడా కాలేదు అప్పటికి రేవంత్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఆయన 48 గంటల్లో పార్టీని ఫినిష్ చేస్తానని అన్నాడు. కానీ ఆ 48 గంటల్లోనే పావురాల గుట్టలో పావురం అయిపోయిండు. అంత మంచి ఇంటిమసీ ఉన్నప్పుడు, ఈయన హీరో అని భుజం తట్టినప్పుడు ఈయనకు ఆ నోరెట్లు వచ్చింది మాట్లాడడానికి? ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు కాబట్టి మాట్లాడాలి, కాంగ్రెస్లో ఉన్నాడు కాబట్టి వైఎస్ రాజశేఖర్ని పొగడాలి. వైఎస్ రాజశేఖర్ని పొగిడితే కాంగ్రెస్ కార్యకర్తలు, ఆయన అభిమానులు, అట్లాంటి వాళ్ళు శభాష్ అంటారని. అప్పట్లో రాహుల్ గాంధీని పప్పు అన్నాడు, ఇప్పుడు రాహుల్ గాంధీని పొగుడుతున్నాడు. అప్పట్లో సోనియా గాంధీని బలిదేవత అన్నాడు, ఇప్పుడు మళ్ళీ మంచి దేవత అయిపోయింది, తెలంగాణ దేవతని చేసిండు. అంటే టైం, ఒక మనిషి ఒకే మాట, ఒకే నాలుక ఎట్లా మాట్లాడుతుంది. ఇక జనాలకు ఇచ్చిన హామీల విషయంలో మనం చూస్తూనే ఉన్నాం కదా. మొన్న మాట్లాడింది ఈ రోజు ఉండదు, ఈ రోజు మాట్లాడింది రేపు ఉండదు, రేపు మాట్లాడింది ఎల్లుండి ఉండదు. ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు. ఏ పూటకు ఆ పూట, ఏ ఎండకు ఆ గొడుగు, ఏ కాలానికి ఆ గొడుగు అనమాట. ఇప్పుడు అవసరం కాబట్టి ఇది మాట్లాడాలి, అవసరం తీరిపోయినాక ఇంకోలాగా మాట్లాడాలి. అంటే చాలా మంది తిట్టిన వాళ్ళందరినీ పార్టీలో చేర్చుకున్న అది వేరే విషయం. కానీ వైఎస్ రాజశేఖర్ విషయంలో చెప్తున్నా, ఒక మనిషి చావును కూడా అపహాస్యం చేసే విధంగా మాట్లాడాడు. మరి అంత మంచి ఇంటిమసీ ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడాడు? అంటే వ్యక్తిత్వం లేదా మీకు? దాని అర్థం అదే వస్తుంది. ఇక 1000 కోట్ల రూపాయలు తలుచుకుంటే కాంగ్రెస్ కార్యకర్తలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి అవసరమైతే ఇచ్చేస్తాం, పార్టీకి కాదు, వాళ్ళ అవసరం ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తాం. ఆ వీడియో కూడా వినండి ఒకసారి మీరు. మనమందరం గాంధీ కుటుంబానికి ఒకవేళ ఆర్థిక అవసరాలు ఉన్నాయి అని అంటే తలా ఓ చెయ్యి వేస్తే తెలంగాణ నుంచి ఒక 1000 కోట్లు పోగు చేసి ఇవ్వగలిగిన శక్తి. నిజంగా ఇప్పుడు కార్యకర్తలందరూ 1000 కోట్లు ఇచ్చే స్టేజ్లో లేరు. కాంగ్రెస్ కార్యకర్తలంతా తీరా పరిశాన్లో ఉన్నారు. ఇక్కడ ఇచ్చిన డీసీసీ అధ్యక్షులు ఉన్నారు కదా, ఆ డీసీసీ అధ్యక్షులు ఇప్పుడు కలెక్షన్లో తిరుగుతున్నారంట. నేను ఏదో పేపర్లో చూసిన. కానీ ఇప్పుడు 1000 కోట్లు ఇచ్చే పరిస్థితులు లేరు. నాకు తెలిసి మొన్న ఢిల్లీ ఉన్నప్పుడు మీటింగ్ అయింది కదా, ఈ ఎలక్షన్స్, అస్సాం ఎలక్షను, తర్వాత తమిళనాడు ఎలక్షను, కేరళ ఎలక్షను, వీటన్నిటికీ 1000 కోట్లు అడిగినట్టున్నారు వాళ్ళు. ఆ విషయాన్ని ఆయన ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు, ఇండైరెక్ట్ గా హింట్ ఇస్తున్నాడు అనమాట. 1000 కోట్ల రూపాయలు అవసరం ఉంది ఇప్పుడు ఎలక్షన్స్ కోసం. ఆ 1000 కోట్ల గురించి నాకు తెలిసి ఆ డీసీసీ అధ్యక్షులకు ఇచ్చిన హింట్ కూడా ఉండొచ్చు. డీసీసీ అధ్యక్షులు కలెక్షన్ చేయాలి. మీ జిల్లా పరిధిలో ఉన్న ఇండస్ట్రియలిస్టులు, మీ జిల్లా పరిధిలో ఉన్న రియల్ ఎస్టేటర్స్, మీ జిల్లాలో ఉన్న సంపన్నులు, డబ్బులున్న వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయాలి. 1000 కోట్లు అవసరం ఉంది. మొన్ననే పోయించిన మీటింగ్ కి, ఆ మీటింగ్ లో వాళ్ళు అడిగినరు, అది నా ఒక్కంతోనే కాదు, మీరందరూ కూడా ఇవ్వాలి అన్నట్టుగానే కనిపిస్తుంది. 1000 కోట్ల రూపాయలు. నేను 1000 కోట్ల గురించి స్పెసిఫిక్ గా ఎందుకు మాట్లాడుతున్నానంటే, బీఆర్ఎస్ పార్టీకి ఫండ్స్ వచ్చినాయి 1000 కోట్ల రూపాయలు. బీఆర్ఎస్ పార్టీకి, వ్యక్తులకు కాదు, పార్టీకి ఫండ్ వచ్చింది 1000 కోట్లు. 2001లో
పార్టీ పెట్టి 2014లో అధికారంలోకి వచ్చి 2024 వరకు గవర్నమెంట్ ఉంటే వాళ్ళకు వచ్చిన ఫండ్స్ మొత్తం 1000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఉంటే. మరి మీరు దాన్ని తప్పుపట్టిండ్రు కదా, పార్టీకి 1000 కోట్లు ఎక్కడివి అని. ఆ పార్టీకి 80 లక్షల మంది సభ్యత్వం ఉంది టీఆర్ఎస్కి. కాంగ్రెస్కు 40 లక్షల మంది సభ్యత్వం ఉంది. 40 లక్షల మంది సభ్యత్వం ఉన్న వాళ్ళు 1000 కోట్లు ఇస్తారు అన్నప్పుడు కేసీఆర్కి అవసరమైతే, కేసీఆర్ ఫ్యామిలీకి అవసరమైతే, కేసీఆర్ పార్టీకి అవసరమైతే 80 లక్షల మంది 1000 కోట్లు జమ చేయలేరా? ఇది పెద్ద మ్యాటరా? అంటే కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యమవుతుందా? అంటే మాట్లాడేటప్పుడు నాలుగే తిరుగుతుందని మాట్లాడుతున్నారు తప్ప ఏం లేదు. కొంతమంది మాట్లాడుతుంటారు, మనం వాళ్ళని ఏం అనలేము, ఏమనొద్దు. నిజంగా రాజగోపాల్ రెడ్డి విషయంలో హామీ ఇచ్చిండ్రు, హామీ అమలు చేయలేదు. ఆ హామీకి అడ్డం పడ్డది ఎవరో తెలియదు. ఆయన మాట్లాడుతున్నాడు కదా, ఇప్పుడు అందరి మీద ఎవరెవరి మీద చర్యలు తీసుకున్నారు, కానీ రాజగోపాల్ రెడ్డి మీద చర్యలు తీసుకుని ఎవరికి ధైర్యం జరపలే. ఆయన గురించే మాట్లాడింది, ఇండైరెక్ట్గా మాట్లాడుతుంది. రాజగోపాల్ రెడ్డికి కౌంటర్ అనమాట ఇది. మేమేం చేయలేము, మేమేం అనలేము, ఇప్పుడేమీ అనకూడదు మనం అంటే. సిచ్యువేషన్ బాగాలేదు. వాళ్ళకున్న ఎమ్మెల్యేలు 64 మంది. రాజగోపాల్ రెడ్డి కనుక గట్టిగా మాట్లాడేది అనుకో, రాజగోపాల్ వైఎస్తో పోల్చుకుంటాడు ఒకసారి. వైఎస్ ఎవరైనా అబ్జెక్షన్గా మాట్లాడితే వాళ్ళని పిలిచి మాట్లాడుతుండే. ఈయన కనీసం రాజగోపాల్ని పిలిచి మాట్లాడే ధైర్యం కూడా లేదు. అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. కనీసం ఇచ్చినాం కాబట్టి మేము ఫలానా సిచ్యువేషన్లో ఫలానా పరిస్థితుల్లో మాట నిలబెట్టుకోకపోయినాం కాబట్టి మేము మళ్ళీ ఒకసారి ఇస్తామని చెప్పుకునే ఒక ఇకమత్తు కూడా లేదు వీళ్ళ దగ్గర. రాజగోపాల్ రెడ్డి అట్లా మాట్లాడుతుంటే ఆ మాట్లాడని వదిలేద్దామని చెప్తున్నాడు ఆయన. ఇంకొక మాట మాట్లాడు, ఈ వీడియో చూడండి. సరిగ్గా 141 సంవత్సరాల క్రితం ప్రారంభమైన కాంగ్రెస్ పార్టీ 140 కోట్ల దేశ జనాభాకు ఒక స్ఫూర్తిగా, ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీగా, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని సరిగ్గా 141 సంవత్సరాలు కాంగ్రెస్ స్వాతంత్రం తీసుకొచ్చింది. మరి స్వాతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ లో మొదటి నుంచి ఎందుకు లేరు రేవంత్ రెడ్డి గారు? మొత్తం టీడీపీ మొత్తం అయిపోయిన తర్వాత, ఇంకా టీడీపీని తెలంగాణలో భూస్థాపితం చేసిన తర్వాత, టీడీపీని ఇంకా ఎవరు నమ్మరు అన్న తర్వాత, టీడీపీ నుంచి అందరూ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఎందుకు వచ్చింది కాంగ్రెస్? కాంగ్రెస్ చాలా గ్రేట్ అని మీరు చెప్తున్నారు కదా, స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ అని చెప్తున్నారు. మీరు రాజకీయాలకు 2007లో వచ్చారు కదా, 2007లో ఇంకా అంతకన్నా ముందు వచ్చారు, జెడ్పీటీసీకి వచ్చారు. మరి అప్పుడే కాంగ్రెస్ జాయిన్ కావాలి, కాంగ్రెస్ చాలా గొప్పదని చెప్పాలి మీరు. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ గొప్పగా కనిపిస్తుందా? అంతకుముందు ఎందుకు గొప్పగా కనబడలేదు కాంగ్రెస్ మీకు? అంటే ఇప్పుడు మీకు అవకాశం ఇచ్చింది కాబట్టి. ఇప్పుడు దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది అన్నారు కదా, మరి రాష్ట్రానికి బీఆర్ఎస్ స్వాతంత్రం తీసుకొచ్చింది అనగలమా? అనాలి కదా. అది అన్నప్పుడు ఇది కరెక్ట్, ఇది అంటే అది కరెక్ట్. దేశానికి స్వాతంత్రం బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిండ్రు అంటమా? దేశానికి స్వాతంత్రం బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిండ్రు అన్నప్పుడు తెలంగాణకు స్వాతంత్రం కాంగ్రెస్ సోనియా గాంధీ ఇచ్చింది ఆనందం. మరి ఇంతమంది చనిపోయిన తర్వాత, ఇన్ని అవస్థల తర్వాత, ఇంత ఉద్యమం తర్వాత, అసలు మొత్తం తెలంగాణ మొత్తం అగ్ని గుండమైన తర్వాత కదా మీరు తెలంగాణ ఇచ్చింది. తెలంగాణ మీరు ఇవ్వలే, మేము గుంజుకున్నాం. తెలంగాణని మేము గుంజుకున్నాం. మరి ఆ గుంజుకున్న తెలంగాణని మేము ఇచ్చినామని ఎట్లా క్లైమ్ చేస్తున్నారు మీరు? రేపన్నాడు ఇదే నోరు, ఇదే మనిషి ఈయన మీద చర్యలు తీసుకుంటానో లేకపోతే ఈయన దింపేస్తానో ఎట్లా మాట్లాడతారో చూడండి. ఈ రోజు మాట్లాడిన మాట మరో రోజు ఉంటుందా? అంటే నోరు ఉంది కదా అని మాట్లాడమే తప్ప అసలు దీనిలో ఏం చెప్పదలుచుకున్నాడో, ఏం చేయదలుచుకున్నాడో ఏం తెలియదు. అందరూ రాజకీయ నాయకులే, డీసీసీ అధ్యక్షులు కూడా ముదురు రాజకీయ నాయకులు ఉంటారు. వాళ్ళందరూ డీసీసీ అధ్యక్షుడు వచ్చింది కాంగ్రెస్ లో అంటే కింది స్థాయి నుంచి వచ్చినవి ఉంటాయి. చాలా వరకు రేవంత్ రెడ్డికి సంబంధం లేకుండా పార్టీ వర్కింగ్ చేసి, పార్టీ గ్రౌండ్ వర్క్ చేసి ఎవరికి డీసీసీ అధ్యక్షుడు ఇవ్వాలని ఇచ్చారు. వాళ్ళందరూ పార్టీలో కష్టపడే వాళ్ళే ఉంటారు బహుశా. ఇంకా ఒకవేళ రేవంత్ రెడ్డి చేతికి ఇస్తేనేమో అంత టీడీపీ బ్యాచ్ వచ్చేది, అది వేరే ఉండేది. బట్ అట్లాంటి సిచ్యువేషన్ అయితే ఏం కనబడలేదు దీనిలో. వాళ్ళందరూ ఈయన చూస్తే, ఈయన స్పీచ్ ఉంటే అప్పటికప్పుడు ఏం అనుకోకపోవచ్చు, కానీ ఇంటికి పోయిన తర్వాత అబ్బా ఏం మాట్లాడిండు, అబ్బా ఈయన ఏం మాట్లాడిండు, ఏం అర్థం కాలేదని మాట్లాడుకుండదు బహుశా. అట్లా మాట్లాడిండు మొత్తం. అసలు ఆయన మాట్లాడిన దానికి దేనికి పొంతన లేదు. ఆయన గతంలో మాట్లాడిన దానికి ఇప్పుడు మాట్లాడిన దానికి ఎక్కడ సంబంధం లేదు. ఆయన ఏ సందర్భం వస్తే ఆడ, ఏ వేదిక వస్తే ఆడ, ఎట్లా పడితే అట్లా, ఏంది పడితే అది మాటలు వస్తాయి కదని మాట్లాడింది తప్ప అసలు తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారు, వీళ్ళకి వచ్చిన డీసీసీ ప్రెసిడెంట్ ఏమనుకుంటారు, అసలు కాంగ్రెస్ ఒరిజినల్ కార్యకర్తలు ఏమనుకుంటారు, అసలు నేను ఉన్నది ఏంది, నేను వేదిక ఏంది, నేను మాట్లాడుతున్నది ఏంది, ఏం సంబంధం లేదు. లేకపోతే ఒకటే మనిషి ఎన్ని మాటలు మారుస్తాడు, ఒకే మనిషి ఎన్నిసార్లు మాట మారుతాడు, ఒకే మనిషి ఒకే విషయాన్ని ఎన్ని రకాలుగా మాట్లాడతాడు. బట్ ఎనీవే ఆయన అవగాహన లేకుండా మాట్లాడితే నేను అనుకోను, కన్ఫ్యూజ్ అయ్యి కూడా మాట్లాడుతున్నాయి అనుకోను. కన్ఫ్యూజ్ చేయడానికి మాట్లాడుతున్నాడు, అందరినీ కన్ఫ్యూజ్ చేయడానికే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ లో ఉండడు, ఆయన కాంగ్రెస్ అధిష్టానమే ఆయన విషయంలో కరెక్ట్గా లేదు, ఆయన కాంగ్రెస్ సిద్ధాంత పరంగా లేడు, ఆయన ఏదో ఆల్టర్నేటివ్ వేదిక వెతుకుంటున్నాడు,
ఆయన బీజేపీ దగ్గర అవుతున్నాడు, ఇట్లాంటి చాలా చాలా ప్రచారాలు వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన స్పీచ్ ఇది. ఈ స్పీచ్ కూడా చాలా అనుమానాస్పదంగానే ఉంది. ఆయన గతంలో పాడిన పాయింట్లనే పాయింట్అవుట్ చేస్తూ దాన్ని యాంటీగా మాట్లాడింది తప్ప ఆయన ఒక ఏం ట్రైనింగ్ ఇస్తాడు, ఇక అబద్ధాలు చెప్పి బతకాలి రాజకీయ నాయకులు అని చెప్పి ట్రైనింగ్ కూడా తప్ప రేవంత్ రెడ్డి చేతిలో ఏం లేదు. నాలాగనే అబద్ధాలు చెప్పండి, నాలాగనే మీరు ఏమైనా చెప్పండి, మనకు ఓట్లు కావాలి, ఓట్ల కోసం ఎన్నెన్న వేషాలు వేయండి, ఏట్ల కోసం ఎన్నెన్న అబద్ధాలు చెప్పండి, రాజకీయంగా ఉన్నప్పుడు కలెక్షన్లు చేయాలి, పార్టీ కోసం పనులు ఇవ్వాలి, వసూలు చేసుకోవాలి, అది తప్ప ఇంకేమైనా చెప్పే అవకాశం ఉందా? ఏమైందో మీరు కూడా ఈ వీడియో మొత్తం చూసారు కదా. చూసిన తర్వాత మీరు కూడా కామెంట్ చేయండి. అసలు వైఎస్ విషయంలో ఆయన మాట్లాడిన మాటలు కానీ, స్వాతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ అని చెప్పే విషయంలో కానీ, మీరు ఒకవేళ మేమే ఇచ్చినాం తెలంగాణ అని క్లెయిమ్ చేసుకోగలిగితే, ఇంకా బ్రిటిష్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ వారసులు ఉంటే ఇండియాకి స్వాతంత్రం మేమే ఇచ్చినాం పడేసినాం అని మాట్లాడతారు వాళ్ళు కూడా. అది కాదు, పోరాటం చేస్తే వచ్చింది తెలంగాణ. మీరు అనవసరమైన విషయాలు మాట్లాడుతున్నారు. ఎనీవే, రేవంత్ రెడ్డి విషయంలో ఆయన స్పీచ్ పైన మీరు కామెంట్ చెప్పండి, కింద కామెంట్ రాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.